వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే వాళ్ళ ఏ విషయమైనా సరే నంబర్ గేమ్ మీద నడుస్తూ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లోనూ అంటే జనరల్గా మనం చూసుకుంటే ఈవెన్ టైం అయినా సరే నంబర్ గేమ్లోనే ఉంటుంది. అయితే చాలామంది ఏంజిల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో 111 ఏంజిల్ నెంబర్ కనుక మనకు కనిపిస్తున్నా లేదంటే 111 అనేటువంటి సిరీస్లో మన పేరున్నా కూడా న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంజల్ నంబర్స్. సో దేవుడు మన దగ్గరికి నేరుగా రాకుండా ఏంజల్స్ రూపంలో, దేవదూతల రూపంలో మనకు వాళ్ళ నుంచి మెసేజ్ పంపిస్తారు. సో ఆ వచ్చే ఏంజల్స్నే 111 ఏంజల్ నంబర్ కానీ, 222 కానీ, 333 కానీ, 444 కానీ, అలాగే 99 వరకు ఆల్ రిపిటేషన్ ఆఫ్ ద నంబర్ 3 times. దే ఆర్ ఆల్ ఏంజల్ నంబర్స్. సో ఏంజల్స్ మనకి ఏదో ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాయి. మనము ఏంజల్ నంబర్స్ కనెక్ట్ అయినప్పుడు మనకు ఉన్న అదృష్టాన్ని మనం ఓపెన్ చేయగలం. సో ఏంజల్ నంబర్ 111 ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ నంబర్. సో 1 అంటే సూర్యుడు. సూర్యుడికున్న లక్షణాలు ఏంటంటే క్రమశిక్షణ, పట్టుదల. సో ఒక దగ్గర 7 గంటలకు వెళ్ళాలంటే 6:45కే వెళ్ళేవాళ్ళు సూర్యుడు దీవెనలు ఉన్నవాళ్ళు, క్రమశిక్షణ ఉన్నవాళ్ళు. అంటే ఈ సూర్య భగవాన్ ఏం చేస్తారంటే టయానికి నిద్ర లేయడం, వ్యాయామం చేయడం, లేదంటే వాకింగ్ చేయడం, టైంకి పనుకోవడం, వేళకి భోంచేయడం, క్రమశిక్షణ నేర్పిస్తాయి. ఈ సూర్యుడు ప్రభావం వల్ల వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, చాలా కష్టపడి పనిచేస్తారు, కొంచెం డామినేటింగ్గా ఉంటారు, పవర్ఫుల్గా ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అండ్ దే ఆర్ వెరీ 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 పవర్ఫుల్. సో 111 ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది విఐపీస్, పొలిటీషియన్స్లో ఈ 111 కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రా 1s 5 1లు వచ్చాయనుకోండి డేట్ ఆఫ్ బర్త్లో, వాళ్ళు ద మోస్ట్ లక్కీ పీపుల్. ఇందిరాగాంధీ గారు 19th November 1917 5 1s అంటే దేవుడు దీవెనలు పుష్కలం. టాప్ పొజిషన్కి వెళ్తారు, మీరు పైకి వెళ్తున్నారు, పెద్ద పొజిషన్కి వెళ్తారు. 5 1లో ఆమె 17 సంవత్సరాలు భారతదేశాలని ఏలారు. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నేను 1 వస్తే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, పట్టుదల. 10 మంది వెనకడిగేసినప్పుడు ముందడుగేసేవాడే 1 వాడు. 2 1 ఇలా ఉందనుకోండి, దాలబంద్రం అనుకోండి, మనకు దారి చూపిస్తుంది లోపలికి పోవడానికి. అదే రోడ్ అనుకోండి, చూడడానికి ఇది ఒకటి గీత, ఇది ఒక గీతలాగా ఉంటుంది, దారి చూపిస్తుంది. సో 2 1లు వచ్చి గమ్యం వైపు అడుగులు, ద్వారం తెరిచాము, ముందుకెళ్ళండి అని 2 1లు. 3 1లు కనిపిస్తే అలా ఎలా కనిపిస్తాయి? మనం చూసే నోట్లలో మొదటి లెటర్స్లో 3 1లు కానీ, చివరిలో 3 1లు కానీ, ఫోన్ నంబర్లో తరచూ 111. సో మనం హోటల్లో బిల్స్ కట్టేటప్పుడు లేదా ఇంకేదైనా కొనేటప్పుడు ఆ బిల్లో 111 కనబడిన, సో కామన్గా ఈ 111 కనబడేది వెహికల్ నంబర్స్లో. ఎందుకంటే 1 ఈజ్ ఏ నంబర్ ఆఫ్ స్టేటస్. సో అందరూ 1 పెట్టుకోలేరు కదా, కొన్ని లక్షల్లో ఉంటుంది, 10 లక్షలు 12 లక్షల్లో ఉంటుంది. సో 111కి అరౌండ్ 1 lakh ఉంటుంది రేట్, 50,000 to 1 lakh. సో నాకు తెలిసిన చాలామంది విఐపీస్ నన్ను అడిగి 111 నంబర్ పెట్టుకున్నాక కొన్ని 100 కోట్లు సంపాదించారు. ఆ ఏంజల్ నంబర్ చూడడం వల్ల దే ఆర్ కనెక్టెడ్ టు ద నేచర్. సో ఏం చేయాలి ఈ 111 నంబర్ కనబడినప్పుడు? సో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. సో మనకి ఏదన్నా కోరికలున్నా ఆ టైంలో చెప్పుకోవడం, నాకు డబ్బులు కావాలి, డబ్బులు రావాలి, నాకు ప్రమోషన్ రావాలి. సో ఒక నోట్ ఉంది, స్టార్టింగ్లో 111 కానీ లాస్ట్లో 111 కానీ, అది నలక్కుందా
జాగ్రత్తగా పర్స్లో పెట్టుకొని తరచూ దాన్ని చూసుకోవడం ద్వారా వీఆర్ గెటింగ్ ఇన్ టు కనెక్షన్ విత్ ద యూనివర్స్. ఏది రావాలన్నా యూనివర్స్ నుంచేయండి. వర్షం రావాలన్నా, సూర్యుడు రావాలన్నా, పంటలు పండాలన్నా, మనకు డబ్బులు రావాలన్నా, అదృష్టం రావాలన్నా యూనివర్స్ నుంచే. అందరూ మనం ఇంచుమించు 5.5 to 6 feet హైట్, కొంతమంది 5 అడుగులు ఉంటారులే. బుర్ర సేమ్ 1.2 to 1.4, చేతులు 2, కాలు 2. బట్ ఒకరు 100 రూపాయలు సంపాదించి కష్టాలు పడి కొంతమంది లక్షలు కోట్లు. ధీరుభాయ్ అంబానీ గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఏంజల్ నంబర్స్. సో ముఖేష్ అంబానీ కూడా 19th పుట్టారు. 19th నవంబర్. 19లో 1, నవంబర్లో 2 1. అక్కడికే ఆయన 3 1 ఉన్నాయి. సో ఆయనకి ఏంజల్ నంబర్ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. ఎన్ని 1 ఉంటే అంత అదృష్టం. పుట్టుకలో కనబడే నంబర్స్లో 111 కనబడితే మీరు వెళ్ళే దారి కరెక్ట్. అంటే సంకోచం ఉంటుంది, మనం పోయే దారి కరెక్టా కాదా, ముందుకెళ్ళాలా ఆగాల, మనం చేసేది కరెక్టా రాంగా. ఈ ఏంజల్స్ నంబర్స్ కనబడేటప్పుడు నువ్వు ఆలోచించేది కరెక్టు, గమ్యం వైపు వెళ్తున్నావు, ధైర్యంగా ముందడుగులు వేయి, విజయం నీదే. సో ప్రమోషన్లో టాప్లోకి వెళ్ళడం, వ్యాపారంలో మంచి అభివృద్ధి, అండ్ డబ్బులో మనకు విపరీతమైన ధనలాభం. సో 1 అంటేనే నంబర్ 1 నంబర్ అండి. మొదటి పుట్టిన అక్షరం 1 to 9లో ఈ 1 అంటేనే నంబర్ 1 అని. సో ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ మార్క్, రన్నింగ్లో ఫస్ట్. సో ఈ 1లో ఉన్న వాళ్ళకి ఉత్తమమైన క్వాలిటీస్ ఉంటాయి. 111 వచ్చినప్పుడు ఆ అదృష్టము 100 పెరుగుతుంది, దారి చూపిస్తుంది. అంటే 2 1 వచ్చాయనుకోండి, 2 1 అనేది యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్ అని. అందుకే 11 లెటర్స్లో ఉన్న బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు, చిరంజీవి గారు 11 లెటర్స్ వల్ల, 11 వల్ల 2 అంటే పబ్లిసిటీ, నేమ్, ఫేమ్, మనీ. 3 1 1 1 1 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే జూపిటర్. జూపిటర్ రిప్రజెంట్స్ నేమ్, ఫేమ్, ఎక్స్పాన్షన్. సో 1 సూర్యుడు 3 కలిస్తే జూపిటర్, దేవతల గురువు. ఈ 3 వల్ల విపరీతమైన తెలివి అండ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. సో మీరు 111 నోట్ చూస్తున్నారా, అది ఖర్చు పెట్టేయకండి. జాగ్రత్తగా పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. తరచూ ఆ నోట్ని చూడండి, మీ కోరికలు చెప్పుకోండి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అండ్ యూనివర్స్ విల్ బ్లెస్ యూ. సో 111 ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఏంజల్ నంబర్. మీరు ఈ 111 చూస్తున్నప్పుడు ఆ నోట్ని నలిగిపోయేలాగా పెట్టుకోకండి, జాగ్రత్తగా పెట్టుకోండి. వెహికల్ నంబర్లో పాసిబిలిటీ 111 పెట్టుకోండి. సెల్ ఫోన్లో కూడా 111 లాస్ట్లో వచ్చేలా పెట్టుకుంటే ఆ కాల్స్, కాన్వర్జేషన్స్ బాగుంటాయి. ఆ ఫోన్పే, గూగుల్ పే డబ్బులు బాగా నిలుస్తాయి. సో నేను మీకు అసలు 111 కనబడడం లేదు, సో నాకు ఆ వైబ్రేషన్స్ ఎలాగా. సో యాజ్ ఎ న్యూమరాలజిస్ట్ నేను మీ పేరులో 10 లెటర్స్ పెట్టి, లేదా మీ పేరులో ఈ 111 పవర్ వచ్చేలాగా మీ పేరులో అక్షరం మార్చి, వైబ్రేషన్స్ మార్చి ఆ యూనివర్స్ని మీకు కనెక్ట్ చేస్తాను. సో వెన్ ఐ కనెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ యువర్ నేమ్, ప్రతి పిలుపు మిమ్మల్ని పిలిచేటప్పుడు ఆ వైబ్రేషన్స్ మీకు ఎంటర్ అయ్యి మీకు కనక వర్షం వచ్చేలాగా. నేను 43 లక్షల మంది క్లయింట్స్ పైన ఇచ్చాము, అందరూ సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో మీ పేరులో ఈ ఏంజల్ నంబర్స్ కావాలి, సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవాలంటే మన్నికొండలో అందుబాటులో ఉంటాను, నేరుగా రాలేను అంటే ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు చక్కటి వైబ్రేషన్స్లో పేరును పెట్టి ద గ్రేట్ ఏంజల్ నంబర్ 111లో పెట్టి మీకు ఆర్థికంగా పరిపుష్టిబద్ధత, జాబ్లో గ్రోత్, బిజినెస్లో గ్రోత్ విత్ లాట్ ఆఫ్ నేమ్, ఫేమ్ అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది మంచి ఆయుష్ ఉండేలాగా నా కరెక్షన్స్తో మీకు గైడ్ చేస్తాను. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది.
కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్. లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.